వెల్కమ్ బ్యాక్ టు శంకర్ నారాయణ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మీరు చూడబోతున్నది భారతదేశంలోని తెలంగాణలో ఉన్న అనంతగిరి కొండలు. ఈ అనంతగిరి దేవస్థానం దగ్గరలో ఉంటాయి ఈ అనంతగిరి కొండలు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు నేను అనంతగిరి హిల్స్ అనేవి చూపించబోతున్నాను. సో అనంతగిరి టెంపుల్ నుంచి కొంచెం లోపలికి ఉంటుంది. సో ఇక్కడ చాలా బాగుంటుంది, వాతావరణం కూడా చాలా పచ్చగా ఉంటుంది. ఇది వచ్చేసి భారతదేశంలోని తెలంగాణలో ఉన్న అనంతగిరి కొండలు, అనంతగిరి హిల్స్. సో దాని పచ్చదనం మరియు సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందాయి. సో ఇక్కడ చాలామంది పర్యాటకులు వస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే వీడియోలో చూడొచ్చు ఎన్ని కార్లు ఆగాయో చూడండి. చాలామంది విజిట్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇప్పుడు మేము ప్రజెంట్ వెళ్తున్నప్పుడు రోడ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. చాలా బాగుంది. నిజంగా చాలా పచ్చగా కొండలు చాలా ఉన్నాయి, బాగుంది. సో ఇక్కడ ఒక ముఖ్యమైన ఆకర్షణ ఏంటంటే అనంతగిరి కొండల వ్యూ పాయింట్. సో దీనిని గోడంగూడ వ్యూ పాయింట్ అని కూడా పిలుస్తారు. సో ఈ ప్రదేశము సందర్శకులకు చుట్టుపక్కల కొండలు మరియు లోయల యొక్క విశాల దృశ్యాలను అందిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వీడియోలో చూడండి, బాగా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ అసలు వేరే లెవెల్లో ఎంజాయ్మెంట్ ఉంటుందండి. సో ఇది ప్రకృతి ప్రియులు మరియు ఫోటోగ్రాఫర్లకు చాలా ఇష్టమైనదిగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇలా పైకి వెళ్ళిపోతున్నారండి. అక్కడ హిల్స్ ఉన్నాయి, అనంతగిరి హిల్స్. సో మేము కూడా వచ్చాము చూడడానికి. సో ఇంకా అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న ఈ వ్యూ పాయింట్ ఈజీగా చేరుకోవచ్చు మరియు విశ్రాంతి తీసుకోవడానికి, అలాగే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. సో ఈ ప్రాంతం ట్రెక్కింగ్కు కూడా ప్రసిద్ధి చెందింది. అలాగే దట్టమైన అడవుల గుండా వ్యూ పాయింట్కి వెళ్ళే ట్రైల్స్తో సందర్శకులకు సాహసోపేతమైన అనుభవాన్ని అందిస్తుంది. అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ అనంతగిరి కొండలు హైదరాబాద్ నుండి దాదాపు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సుందరమైన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే దట్టమైన అడవులు, కొండలు, ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రకృతి ప్రియులకు మరియు సాహస యాత్రికులకు అనువైన ప్రదేశంగా పనిచేస్తుంది ఇక్కడ. సో ఈ అనంతగిరి హిల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెంటనే మీరు చూడవలసిన ఇంకొక ప్రదేశం ఏంటంటే కోటపల్లి రిజర్వాయర్. సో కోటపల్లి రిజర్వాయర్ చూసినట్లయితే మీరు మేము వచ్చేసాము ఇక్కడికి. చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా బాగుంది. చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి రావచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు అండి. సో బోటింగ్ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే. ఇంకా ఇక్కడ మీరు ఫిష్లు ఉంటాయి కదా, ఫిష్లు వేయించి ఇక్కడ తినడానికి ఇక్కడ వీళ్ళు కాల్స్ పెడుతున్నారు. సో చూడండి, చాలామంది వచ్చిన వాళ్ళు తింటున్నారు. ఇక్కడ ఎగ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ బోటింగ్ దగ్గరలో ఇవన్నీ ఉంటాయి. మీరు వచ్చినప్పుడు ఏమైనా తినడానికి చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇంకా మెయిన్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కోటపల్లి రిజర్వాయర్ కదా. కోటపల్లి రిజర్వాయర్ అనేది నాగసముద్రం సరస్సు అని కూడా అంటారు. సో దీంట్లో హైదరాబాద్ నుండి దాదాపు 99 కిలోమీటర్ల దూరంలో తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల సమీపంలో ఉన్న ప్రశాంతమైన నీటి వనరు ఇది. సో ఈ రిజర్వాయర్ ప్రశాంతమైన విశ్రాంతి స్థలంగా పనిచేస్తుంది. అలాగే చాలా సుందరమైన అందాలను మరియు వివిధ వినోద కార్యకలాపాలను అందిస్తుంది. సో ఇక్కడ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. నేను బోటింగ్కి వెళ్ళాను. బోటింగ్లో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ కోటపల్లి రిజర్వాయర్ యొక్క ముఖ్యాంశాలు ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు అంటే సుందరమైన అందం, పచ్చదనంతో చుట్టుముట్టబడిన ఈ రిజర్వాయర్ ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం తర్వాత నీటి మట్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు జలపాతాలను గుర్తుకు తెచ్చే సుందరమైన దృశ్యాలను సృష్టిస్తుంది. సో అలాగే వినోద కార్యకలాపాలు చెప్పుకున్నట్లయితే సందర్శకులు కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు.
ఇక్కడ ప్రసిద్ధ ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రశాంతమైన నీరు ప్రారంభకులకు మరియు అనుభవజ్ఞులైన వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ బోటింగ్ అనేది. సో ఇక్కడ క్యాంపింగ్ అవకాశాలు ఏ విధంగా అంటే, ఈ ప్రాంతం క్యాంపింగ్కు టెంట్లు ఏర్పాటు చేయడానికి, క్యాంప్ ఫైర్లు ఏర్పాటు చేయడానికి మరియు వాలీబాల్ అలా చాలా చాలా ఆటలను కూడా అందిస్తున్నారు. సో మెయిన్ ఇక్కడ బోటింగ్ కదా, బోటింగ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో కోటపల్లి జలాశయం అనేది 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండలకు, దట్టమైన అడవులకు ప్రసిద్ధి చెందిందిగా చెప్పుకోవచ్చు. మరియు మూసీ నదికి మూలం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ కొండలు అనంత పద్మనాభ స్వామి ఆలయానికి నిలయంగా ఉన్నాయి మరియు ప్రకృతి ప్రియులను ఆకర్షించే ట్రెక్కింగ్లు మార్గాలను కూడా అందిస్తాయి. సో ఇక్కడ నుంచి ప్రయాణం ఏ విధంగా చేయొచ్చు అంటే, సందర్శించడానికి ఉత్తమమైన సమయం ఎలా అంటే వర్షాకాలం తర్వాత సమయం సందర్శించడానికి అనువైనది. ఎందుకంటే రిజర్వాయర్ అప్పుడు బాగా ఫుల్గా ఉంటుంది కదా. సో అప్పుడు వెళ్తే చుట్టుపక్కల పచ్చదనం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనం సందర్శించడానికి ఉత్తమమైన సమయం అప్పుడని చెప్పుకోవచ్చు. సో అలాగే మార్గం ఎలా వెళ్ళాలి అంటే, ఇంకా హైదరాబాద్ నుండి హిమాయత్ నగర్ నుండి చేవెళ్ళ నుండి మన్నెగూడ, అక్కడి నుండి వికారాబాదు, అక్కడి నుండి కోటపల్లి సో చేరుకోవచ్చు మనం. సో దీంట్లో మర్చిపోకుండా మనం తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన వస్తువు ఏంటంటే మొబైల్ అండి. మొబైలు, కెమెరాలు, సో ఇలాంటివి. సో కెమెరా అనేది మర్చిపోవద్దు ఇలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు. కంపల్సరీగా మనము వెళ్ళిన ప్రదేశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే, మన అక్కడ ఉన్న ప్రకృతిని బంధించాలి అంటే కంపల్సరీగా మనకు ఉండవలసింది కెమెరా. సో ఆ కెమెరాను మర్చిపోవద్దండి ఎవరే కానీ. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన